హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ స్టూడియోస్. సో ఈ వీడియోలో మనం మాన్యువల్గా రిగ్గింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా అసలు మాన్యువల్ రిగ్గింగ్ ఎందుకు అవసరమో చూద్దాం. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రీసెట్స్ అనేవి ఉన్నాయి. మిక్సిమోలో మనకి చాలా ప్రీసెట్స్ అనేవి ఉన్నాయి. బట్ ఇంకా మనం మాన్యువల్గా ఏమన్నా యానిమేషన్స్ చేయాలి అనుకుంటే మాత్రం అప్పుడు మనకి స్పెషల్ రిగ్స్ అనేవి కావాలి, రైట్? సో అందుకోసమే మనం బ్లెండర్లో కూడా రిగ్గింగ్ అనేది చేసుకుంటాం. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే, సో ఆల్రెడీ ఇక్కడ మనకి కొన్ని యానిమేషన్స్ ఉన్నాయి, కానీ కొన్ని ఫైట్ సీక్వెన్స్ ఇటువంటివి చేసినప్పుడు మనకి మన ఓన్ యానిమేషన్స్ కావాలి. సో అందుకోసమే మన ఓన్ రిగ్స్ అనేవి మనం డెవలప్ చేసుకోవాలి. సో అది బ్లెండర్లో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్లీ చూసినట్టుగానే ఈ క్యారెక్టర్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మీకు చూపించబోయేది ఏంటంటే వీటి యొక్క స్కేల్, రొటేషన్ అండ్ అలాగే పొజిషన్ ఇవి రీసెట్ ఎలా చేయాలి అనేది. సో వీటి కోసం మనం Alt G కనుక ప్రెస్ చేస్తే వీటి యొక్క పొజిషన్ క్లియర్ అనేది వస్తుంది, రైట్? సిమిలర్లీ Alt S ప్రెస్ చేస్తే దీని యొక్క స్కేల్ అనేది మనకు ఫుల్గా ఫిక్స్ అవుతుంది. అండ్ సిమిలర్లీ Alt R క్లిక్ చేస్తే మీకు రొటేషన్ ఫిక్స్ అవుతుంది. కాకపోతే ఇక్కడ నాకు Alt R అన్న కీ వేరే యొక్క సాఫ్ట్వేర్కి షార్ట్ కట్ కింద అవుతుంది. సో ఇటువంటి వాళ్ళకి ఇబ్బంది ఉన్న వాళ్ళకి F3 ప్రెస్ చేస్తే మీకు మెనూ వస్తుంది కదా. ఇప్పుడు క్లియర్, సో ఇక్కడ క్లియర్ రొటేట్, సో ఇది కనుక క్లిక్ చేస్తే మీకు ఇది సెట్ అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక రిగ్ని తీసుకోవాలి. సో ఇందులో మనం రిగ్ చేయడానికి మనకు ఒక యాడ్ ఆన్ ఉంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకోవడానికి ఎడిట్, ప్రిఫరెన్సెస్ అండ్ దాన్ని ఇక్కడ యాడ్ ఆన్స్లోని రిగ్గిఫై. సో ఈ యాడ్ ఆన్ని ఎనేబుల్ చేసుకోండి. అండ్ వన్స్ ఇది ఎనేబుల్ చేసుకున్నాక షిఫ్ట్ ఏ అండ్ దెన్ ఇందులో ఆర్మేచర్ అండ్ దెన్ ఇక్కడ హ్యూమన్ మెటారిక్. సో ఇది రావాలి, సో ఈ మెనూ ఇదంతా రావాలి అంటే మీరు ఖచ్చితంగా రిగ్గిఫై యాడ్ ఆన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇది ఇది ఎనేబుల్ చేసుకున్నాక ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు స్కేల్ పెద్ద ఉంది కాబట్టి సో స్కేల్ చిన్నది చేసుకుందాం. ఎస్ క్లిక్ చేసి దీన్ని చిన్నది చేసుకుందాం. అండ్ ఇంకా చేసుకునే ముందు ఇందులో మనకు అవసరం లేని బోన్స్ అన్ని మనం డిలీట్ చేసేయచ్చు. సో ఇక్కడ మనం ఫేషియల్ యానిమేషన్స్ ఏం చేయట్లేదు, అంటే బ్లింక్ చేయడం, నోస్ తిప్పడం, సో ఇటువంటివి ఏం చేయట్లేదు కాబట్టి వీటి యొక్క బోన్స్ మనం డిలీట్ చేయొచ్చు. అండ్ డిలీట్ చేసే ముందు మనం ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. సో ఆబ్జెక్ట్ మోడ్ నుంచి ఎడిట్ మోడ్ క్లిక్ చేయండి. అండ్ దీని షార్ట్ కట్ ట్యాబ్. సో ట్యాబ్ క్లిక్ చేసినా మనకి ఎడిట్ మోడ్లో వెళ్తుంది. అండ్ ఇప్పుడు మనకు అవసరం లేని బోన్స్ అన్నీ కూడా డిలీట్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇయర్స్ ఉన్నాయి కదా, సో ఇయర్స్ కూడా మనం షిఫ్ట్ హోల్డ్ చేసి జస్ట్ డిలీట్. అండ్ ఇక్కడ ఇంకొకటి బోన్ ఉంటుంది. సో అదే ఏంటంటే మీరు ఎక్స్ట్రా మోడ్ ఆన్ చేస్తే దీని లోపల బోన్ కనిపిస్తుంది కదా, సో ఇది కూడా మనం ఖచ్చితంగా డిలీట్ చేయాలి. సో ఒకసారి క్లిక్ చేస్తే పైది సెలెక్ట్ అవుతుంది అండ్ ఇంకోసారి క్లిక్ చేస్తే లోపల సెలెక్ట్ అవుతుంది. సో ఇది కూడా మనం డిలీట్ చేయాలి. లేదంటే మనం లాస్ట్లో ఈ రిగ్ ఎప్పుడైతే మనం ఈ మెష్కి పేరెంటింగ్ చేస్తామో సో అటువంటిప్పుడు మనకి ఇష్యూస్ అనేవి వస్తాయి. అండ్ ఫైనల్లీ బ్రెస్ట్ బోన్స్, సో ఇవి కూడా మనం డిలీట్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కంప్లీట్లీ ఫింగర్ టిప్స్ కూడా మీరు యానిమేట్ చెయ్యాలి అనుకుంటే మీరు ఈ బోన్స్ కూడా ఉంచుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మన ట్యూటోరియల్కి అయితే మనకి ఇది అవసరం లేదు కాబట్టి సో వీటిని నేను డిలీట్ చేస్తున్నాను. సో ఇవి సెలెక్ట్ చేసి Ctrl++ క్లిక్ చేస్తే మనకి పైకి అంతా వెళ్తుంది. అండ్ ఇప్పుడు డిలీట్. సిమిలర్లీ ఇటు సైడ్ కూడా వీటిని సెలెక్ట్ చేసుకుని డిలీట్. సో ఇప్పుడు ఈ స్కెల్టన్ని మనం మెష్ తగ్గట్టు అరేంజ్ చేయాలి. సో ఎక్స్రే మోడ్ ఆన్లో ఉండగానే సో మనం ఆబ్జెక్ట్ మోడ్కి వెళ్దాం. అండ్ దెన్ దీన్ని స్కేల్ డౌన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు పైనుంచి వస్తే మనకు రొటేషన్ అనేది ఉంది. సో RZ క్లిక్ చేసి దీని యొక్క రొటేషన్ ముందు మనం తగ్గట్టుగా ఫిక్స్ చేసుకుందాం. ఓకే, సో రొటేషన్ ఫిక్స్ అయింది. అండ్ ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ ఇవన్నీ కూడా దీన్ని తగ్గట్టు సెట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసి మనం ఎడిట్ మోడ్లోకి వెళ్తే అండ్ ఇప్పుడు టూల్స్లో కనుక చూసుకుంటే మీకు యాక్సిస్ మిర్రర్ ఉంది. సో ఇదేంటంటే ఒకవేళ మీ మోడల్ కనుక ఈవెన్ పొజిషన్లో ఉందనుకోండి, అంటే ఇప్పుడు చూస్తే మనకు పైనుంచి ఒక పక్కకు రొటేట్ అయ్యి ఉంది. అండ్ హ్యాండ్స్ కూడా ఒక్కొక్క వేలో ఉన్నాయి, లెగ్స్ కూడా వేరే వేరే డైరెక్షన్లో ఉన్నాయి. అలా కాకుండా మీ మోడల్ స్ట్రైట్గా ఉండి
ఐ మీన్ మనం ఇక్కడ ఇది చేసినప్పుడు చూడండి ఈ మోడల్ ఎలా స్ట్రైట్గా ఉందో. సో రెండు సమానంగా ఉన్నాయి అండ్ అలాగే లెగ్స్ కూడా సమానంగా ఉన్నాయి. సో ఈ విధంగా స్ట్రైట్గా ఉంటే అప్పుడు మనం ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం ఎట్ ఏ టైం రెండు సైడ్లు కూడా మూవ్ చేయొచ్చు. సో మనం ఒక సైడ్ మూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకో సైడ్ మూవ్ అవుతుంది. సో ఈ ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకుంటే అటువంటిప్పుడు యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఈ ఆప్షన్ యూజ్ అవ్వదు కాబట్టి సో మనం మాన్యువల్గా ఒకటొకటి చేసుకుందాం. సో జీ ప్రెస్ చేసి దీని యొక్క పొజిషన్కి మూవ్ చేద్దాం. అండ్ దెన్ సిమిలర్లీ హ్యాండ్స్. ఓకే, సిమిలర్లీ ఇప్పుడు ఇటు సైడ్. సో గైస్ వన్స్ ఈ బోన్స్ అన్నీ కూడా మనం కరెక్ట్ పొజిషన్లో పెట్టుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్దాం. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోన్ సెలెక్టెడ్లో ఉంది కదా, ఐ మీన్ ఈ రిగ్. సో ఈ రిగ్ సెలెక్టెడ్లో ఉండగా ఇప్పుడు షిఫ్ట్ హోల్డ్ చేసి మిగతా మెషెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు కంట్రోల్ పి, ఇక్కడ విత్ ఆటోమేటెడ్ వెయిట్స్ ఇది క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కొంతమందికి బోన్ హీట్ వెయిట్ ఫెయిల్డ్ అని వస్తుంది కదా, ఈ ఎర్రర్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి ఒకే రిగ్లోకి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ కంట్రోల్ జెడ్ క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఓన్లీ మెషెస్ మాత్రం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక మళ్ళీ ఎడిట్ మోడ్ అండ్ దెన్ ఇక్కడ వర్టెక్స్ సెలెక్టర్లో ఉండాలి. సో వర్టెక్స్ సెలెక్ట్ అండ్ దెన్ ఏ క్లిక్ చేస్తే మనకి అన్నీ కూడా సెలెక్ట్ అవ్వాలి. సో ఈ మోడల్లో ఉన్న అన్ని వర్టెక్స్ సెలెక్ట్ అవ్వాలి. ఇప్పుడు మెష్, క్లీనప్ అండ్ దెన్ మర్జ్ బై డిస్టెన్స్. సో ఇది సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ ఆల్రెడీ మీకు 2199 వర్డ్సెస్ రిమూవ్ అని వచ్చింది. ఓకే, సో ఇది వర్క్ అవుతుంది. లేదు ఇంకా మీకు వర్క్ అవ్వట్లేదు అంటే దీని యొక్క వాల్యూని 0.5 కింద మార్చండి అండ్ దెన్ ఎంటర్. సో ఇక్కడ కానీ చూసుకుంటాం మనకి ఇంకా ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్డ్సెస్ అనేవి రిమూవ్ అయ్యాయి, రైట్. అండ్ ఇప్పుడు మళ్ళీ మీరు ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళి మన రిగ్ని సెలెక్ట్ చేసి సిమిలర్లీ షిఫ్ట్ హోల్డ్ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసి కంట్రోల్ పి విత్ ఆటోమేటెడ్ వెయిట్స్. సో ఇప్పుడు మనకు చూసుకుంటే ఎటువంటి ఎర్రర్ లేకుండా రిగ్ అనేది ఫినిష్ అయింది. ఒకవేళ కనుక మీకు మళ్ళీ ఆ హీట్ వెయిట్ అన్నది వచ్చిందనుకోండి, సో మళ్ళీ మీరు ఎడిట్ మోడ్లోకి వెళ్ళి అన్నీ సెలెక్ట్ చేసి ఈసారి 0.005 ఇచ్చాం కదా, సో 005 బదులు 0010 కానీ లేదంటే 008 ఆ వాల్యూస్ ఇచ్చి చూడండి. సో వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి ఆర్మేచర్ ఉంది కదా, సో దీనికి ఈ మెష్ అనేది రిగ్ అయింది. సో ఈసారి మనం పోజ్ మోడ్ని యూజ్ చేద్దాం. సో పోజ్ మోడ్లోకి వెళ్ళి అండ్ ఇప్పుడు కనుక దీన్ని సెలెక్ట్ చేసి రొటేట్ చేస్తే మనకి దీనికి కావాల్సినట్టుగా రొటేట్ అవుతుంది, రైట్. అండ్ మీరు కావాలనుకుంటే ఇక్కడ ఉన్న ఈ బోన్స్నే యూజ్ చేయొచ్చు, లేదా అనుకుంటే మనం ఇంకా కస్టమైజబుల్ రిగ్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ మోడ్ వెళ్ళండి అండ్ దెన్ ఇప్పుడు ఈ రిగ్ సెలెక్టెడ్లో ఉండగా మీరు ఈ ట్యాబ్కి రండి. ఓకే, సో ఈ ట్యాబ్కి వస్తే ఇక్కడ జనరేట్ రిగ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సో దీని యొక్క స్కేల్ ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవాలి. సో ఈ మోడల్ తగ్గట్టుగా దీని యొక్క స్కేల్ ఇవన్నీ తగ్గించుకుందాం. ఓకే, సో అన్నిటి యొక్క పొజిషన్స్ బాగానే ఉంది. సో ఎక్స్రే మోడ్ ఆఫ్ చేసి చూస్తే సో ఇక్కడ హ్యాండ్స్ యొక్క పొజిషన్ అనేది కొంచెం ఇటు సైడ్ ముందుకు వచ్చింది, ఇటు సైడ్ వెనక్కి వచ్చింది. సో దీన్ని మనం సింప్లీ RZ చేసి కొంచెం మనం రొటేట్ చేయొచ్చు. ఓకే, ఓకే. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేయాలంటే సిమిలర్లీ ఈ రిగ్ సెలెక్టెడ్లో ఉండగా ఈ మెషెస్ అన్నీ ఉన్నాయి కదా, సో ఇవి సెలెక్ట్ చేయాలి. సో షిఫ్ట్ హోల్డ్ చేసి ఇవన్నీ కూడా సెలెక్ట్ చేయండి అండ్ దెన్ కంట్రోల్ పి విత్ ఆటోమేటెడ్ వెయిట్స్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. మనం కనుక ఇది సెలెక్ట్ చేసి పోజ్ మోడ్ అండ్ దెన్ ఇది సెలెక్ట్ చేసి మనం మూవ్ చేసాం అనుకోండి, సో మనకి ఈ ఆబ్జెక్ట్ అనేది సపరేట్గా వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మీకు ఈ బోన్స్ ఉన్నాయి కదా, సో ఇది మీరు ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ మెటా రిగ్ని మీరు ఆఫ్ చేసుకుంటే అది ఇంకా కనిపించదు అండ్ ఓన్లీ ఈ రిగ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సో ఇక్కడ మీకు ఈ దేనికి దానికి సపరేట్గా ఉంటాయి.
సో మీరు ఈ వేస్ట్ని కనుక మూవ్ చేయాలనుకోండి సో దీన్ని యూస్ చేసుకోవచ్చు. లెగ్స్ని కనుక మూవ్ చేయాలనుకుంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు. సిమిలర్లీ హ్యాండ్స్ మూవ్ చేయాలనుకుంటే మీరు ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్కి, హెడ్కి, సో ఇలా సపరేట్ వాటికి మీరు ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీటికే కీ ఫ్రేమ్స్ వేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఉండగా ఐ క్లిక్ చేసి నేను లొకేషన్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ వేసాను అనుకోండి. సో అండ్ దెన్ అరౌండ్ 50 ఫ్రేమ్స్కి GY, సో ఇది ముందుకు వెళ్ళాలి. ఓకే, GY. అండ్ ఇక్కడ మళ్ళీ ఐ క్లిక్ చేసి లొకేషన్. సో ఇప్పుడు కనుక మనం ప్లే చేస్తే సో ఈ విధంగా ముందుకు వెళ్తాం. సో దీంతోపాటు మీకు కావాలనుకుంటే లెగ్స్, హ్యాండ్స్, వీటి యానిమేషన్స్ అన్నీ కూడా సపరేట్ చేసి ఇలా కీ ఫ్రేమ్స్ అనేవి వేసుకుంటూ ఉండాలి. సో గైస్, ఈ వీడియోలో మనం మాన్యువల్గా రిగ్గింగ్ ఎలా చేయాలి అండ్ అలాగే హీట్ వెయిట్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో కూడా తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం వెహికల్స్ అంటే కార్స్ కావచ్చు, ట్రక్స్ కావచ్చు, సో వాటిని ఎలా రిగ్ చేయాలి అన్నది కూడా తెలుసుకుందాం. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.